విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్రైవేట్ కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళు రీసెంట్గా ఒక ముఖ్యమైన స్టేటస్ అప్డేట్ ఇచ్చారు. సో ఈరోజు మనం దాన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. అసలు వాళ్ళ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది, వాళ్ళ రూల్స్ ఎందుకంత స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఇంకా వాళ్ళ గ్రోత్ స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటినీ వివరంగా చూసేద్దాం. ఓకే, ఈ అప్డేట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ఫస్ట్, వాళ్ళు చెప్పుకుంటున్న పర్ఫెక్ట్ సిస్టమ్ ఏంటో చూద్దాం. తర్వాత వాళ్ల మెంబర్షిప్ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ళు తమ గ్రూప్ని ఎలా పెంచుతున్నారో అనలైజ్ చేద్దాం. ఇంకా ఫైనల్గా క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అదే పర్ఫెక్ట్ సిస్టమ్. అసలు వాళ్ల సిస్టమ్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలుసా? ఇక్కడ వాళ్ళు చాలా పాజిటివ్గా, ఎంతో కాన్ఫిడెంట్గా ఒక పిక్చర్ ఇస్తున్నారు. వాళ్ల ఫస్ట్ మెసేజ్ చాలా క్లియర్ అండ్ లౌడ్. ప్రతిదీ ట్రాక్లోనే ఉంది, ఇంకా మెరుగుపడుతోంది అని. ఇది చాలా బలమైన స్టేట్మెంట్ కదా. అంటే సిస్టమ్ స్మూత్గా, ఎఫిషియెంట్గా, ప్లాన్ ప్రకారం నడుస్తోందని గట్టిగా చెప్తున్నారన్నమాట. బహుశా వాళ్ళు తర్వాత చెప్పబోయే కఠినమైన రూల్స్కి ఇదొక రకమైన బిల్డప్ అనుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రూల్స్ గురించి చెప్పే ముందే వాళ్ల సిస్టమ్ ఎంత స్టేబుల్గా ఉందో నొక్కి చెప్తున్నారు. వాళ్ల ప్లాట్ఫామ్ అనుకున్నట్టే పనిచేస్తోందని, పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉందని, అన్నీ వాళ్ల లాంగ్ టర్మ్ విజన్కి తగ్గట్టే ఉన్నాయని భరోసా ఇస్తున్నారు. ఇది ఒక రకంగా వాళ్ళొక బలమైన ఫౌండేషన్ వేసుకుంటున్నట్టుంది. కానీ ఈ పాజిటివిటీ వెనకాలే కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించే చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ రూల్స్ వాళ్ళు మొదట చెప్పిన పాజిటివ్ వైబ్కి పూర్తిగా కాంట్రాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. అదేంటంటే పర్మనెంట్గా అకౌంట్ డిలీట్ చేసుకోవడం ఆప్షన్ ఇచ్చారు. చూడ్టానికిది మెంబర్స్కిచ్చిన ఫ్రీడంలా అనిపించినా దాని వెనకున్న కండిషన్స్ మాత్రం మామూలుగా లేవు, చాలా కఠినంగా ఉన్నాయి. చూద్దాం అవేంటో. అకౌంట్ డిలీట్ చేయడం అంటే ఏదో బటన్ నొక్కినంత ఈజీ కాదన్నమాట. కావాలనే దీన్నే ఒక మల్టీ స్టెప్ ప్రాసెస్గా డిజైన్ చేశారు. జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయడం కాదు, మెంబర్స్ ఒక కన్ఫర్మేషన్ ఫ్రేజ్ని స్వయంగా టైప్ చేయాలి. ఇదెందుకంటే వాళ్ళని ఒక క్షణం ఆపి నిజంగా ఈ డెసిషన్ కరెక్టేనా అని ఆలోచింపజేయడానికే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ యాక్షన్కి అండూ బటన్ లేదు. ఒక్కసారి అకౌంట్ డిలీట్ చేశారంటే అంతే, అది పర్మనెంట్. మళ్లీ జాయిన్ అవ్వడానికి సెకండ్ ఛాన్స్ అస్సలుండదు. అంటే ఇది ఎంత సీరియస్ డెసిషనో వాళ్లే క్లియర్గా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు కొత్తగా చేరే మెంబర్స్ కోసం ఉన్న రూల్స్ ఏంటో చూద్దాం. జస్ట్ సైనప్ చేస్తే సరిపోదు. వాళ్ళు ఈమెయిల్ ఇంకా కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సిందే. అది చేస్తేనే వాళ్లని ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్స్గా గుర్తుస్తారు. అంతేకాదు, కొత్త మెంబర్స్కి టైం లిమిట్ కూడా ఉంది. ఈ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి వాళ్లకు కేవలం 45 రోజుల టైమిస్తారు. మరి ఆ డెడ్లైన్ దాటితే ఏమవుతుంది? వాళ్ల అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ స్టోరీ, తిరిగి చేరడానికి ఛాన్సే లేదు. 45 రోజులే చాలా స్ట్రిక్ట్ అనుకుంటున్నారా? ఆగండి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఫ్యూచర్లో ఈ డెడ్లైన్ని 30 రోజులకి తగ్గించాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. అంటే ప్రెషర్ ఇంకా పెరగబోతోందన్నమాట. ఇప్పటివరకు ఇండివిడ్యువల్ మెంబర్స్ రూల్స్ చూసాం కదా. ఇప్పుడు గ్రూప్ని పెంచడం విషయంలో కూడా వీళ్లకు కొన్ని క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లీడర్స్పై చాలా రెస్పాన్సిబిలిటీ పెట్టారు. దాని గురించే ఇప్పుడు చూద్దాం. లీడర్షిప్ అంటే జస్ట్ కొత్త మెంబర్స్ని తీసుకురావడమే కాదు, వాళ్లను ఎప్పుడూ ఎంగేజ్డ్గా ఉంచాలి, గైడెన్స్ ఇవ్వాలి, ఇంకా ముఖ్యంగా వాళ్ల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యేలా చూసుకోవాలి. ఇదొక యాక్టివ్ కంటిన్యూయస్ రోల్ అన్నమాట. వాళ్ల కోర్ ప్రిన్సిపల్స్లో ఒకటి ఎక్స్క్లూజివిటీ. ఇది ఒక ప్రైవేట్ ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్లాట్ఫామ్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే లోపల కంటెంట్ని బయట షేర్ చేయడమనేది స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్. ఇదంతా వాళ్ల క్లోజ్డ్ కమ్యూనిటీ ఫిలాసఫీలో ఒక భాగం. ఇక చివరిగా వాళ్ల గ్రోత్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఎలా పడితే అలా పెరగాలనుకోవట్లేదు, ఒక పర్టికులర్ పద్ధతిలోనే పెరగాలనుకుంటున్నారు. అదే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమనేది. ఈ కంపారిజన్ చూస్తే వాళ్ల ఫిలాసఫీ మొత్తం అర్థమైపోతుంది. ర్యాండమ్గా పెరగడం కాదు, తెలివిగా పెరగాలి అనుకుంటున్నారు. ఇన్విటేషన్ అనేది ఒక బాధ్యత కాదు, అదొక ప్రివిలేజ్ అని ఫీలవుతున్నారు. మాస్ అవుట్రీచ్ అంటే పర్సనల్గా ఒకరినొకరు తెలుసుకుని ఆహ్వానించడానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఈ నంబర్ 10 ఇదే వాళ్ల క్వాలిటీ ఫోకస్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. 100 మందిని ఇన్వైట్ చేసినా సరే
కేవలం మొదటి 10 సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే సర్కిల్కి కౌంట్ అవుతాయి. సో మెసేజ్ చాలా క్లియర్. ర్యాండమ్గా పిలవద్దు, కరెక్ట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ విక్టరీ విత్ యాష్ అనేది నిజంగా పక్కా ప్లానింగ్తో క్రియేట్ చేసిన ఒక హై క్వాలిటీ కమ్యూనిటీయా, లేకపోతే స్ట్రిక్ట్ రూల్స్తో సెకండ్ ఛాన్స్ అనేదే లేకుండా నడిచే ఒక హై ప్రెషర్ సిస్టమా? బహుశా ఈ రెండూ నిజమేనేమో. ఈ కమ్యూనిటీకున్న ఈ రెండు భిన్నమైన కోణాలే దీన్ని ఇంత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.